యెహోవా నిన్ను నిత్యము నడిపించును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి ఎముకలను బలపరచును. నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఓటవలే ఉండెదవు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. దేవుడు సమృద్ధి గల జీవాన్ని ఇస్తానంటే, దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తానంటే, వీళ్ళు దేవుని సన్నిధిని విడిచిపెట్టి దేవుని మందిరాన్ని విడిచిపెట్టేసి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయి కరువు దినాల్లో, కరువు పరిస్థితుల్లో జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఆ వ్యక్తి జీవితంలో కూడా కరువు వచ్చింది, కానీ ఆ వ్యక్తి ఎలాగ ఆస్వాదింపబడ్డాడు, ఆ వ్యక్తి దేవుని మాటను ఎలాగన్నాడో. అబ్రహాము అంటే విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము కుమారుడు ఇస్సాకు. అబ్రహాము దినముల్లో వచ్చిన కరువు గాక మరొక కరువు ఇస్సాకు దినాల్లో వచ్చింది. అబ్రహాము దినముల్లో వచ్చిన కరువు గాక మరొక కరువు ఇస్సాకు దినాల్లో వచ్చిందంట. మరి అబ్రహాం ఇచ్చిన ఆస్తి అంతా అయిపోయినట్టు కదా. అబ్రహాము దినాల్లో ఒక కరువు వచ్చింది, అది కాక ఒక పెద్ద కరువు వచ్చిందంట ఇస్సాకు దినాల్లో. ఇస్సాకు దినాల్లో పెద్ద కరువు వచ్చింది, ఆస్తి అంతా అయిపోయింది. అప్పుడు ఇస్సాకు ఆ గ్రహార ప్రాంతాన్ని విడిచిపెట్టి ఐగుప్తుకు వెళ్ళాలనుకుంటున్నాడు. ఎందుకనంటే అబ్రహాం కూడా ఐగుప్తుకు వెళ్ళాలనుకున్నాడు కరువు వచ్చినప్పుడు. ఇస్సాకు కూడా ఐగుప్తుకు వెళ్దాం అనుకుంటున్నాడు. కానీ దేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యి దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి. ఏది కరువులో దేవుడు ఇస్సాకుకు తోడుగా ఉంటాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ సమస్యలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నీ ఇబ్బందులో దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నీ కష్టంలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నీ నష్టంలో నీకు దేవుడు తోడుగా ఉంటాడు. కానీ లోకం అనుకునిద్ది నీ పని అయిపోయింది అనుకునిద్ది, నువ్వు ఇంకా ఎదగలేవు అనుకునిద్ది, నీవు ఆస్వాదింపబడలేవు అనుకునిద్ది. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెబుతుంది, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాము దినముల్లో కరువు కాకుండా మరొక కరువు వచ్చింది. అబ్రహాం ఇచ్చిన ఆస్తి అంతా ఇస్సాకు అయిపోయింది. కానీ ఇస్సాకు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఐగుప్తుకు వెళ్దాం అనుకున్నాడు. కానీ దేవుడు మాట్లాడంటున్నాడు, ఈ దేశంలో నీవు పరవాసివై ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదను. ఏలయనగా నీకును అతను ఒక్కరికే కాదంట, నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి చుట్టుపక్కల దేశాలన్నీ